టీటీడీఓ శ్యామలరావుతో భేటీ అయ్యారు సిట్ ఐజీ త్రిపాఠి అలాగే డీఐజీ గోపీనాథ్ జెట్టి. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈవోతో సమావేశమై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆరా తీశారు. టీటీడీఓ శ్యామలరావుతో భేటీ అవ్వడం జరిగింది. సిట్ ఐజీ త్రిపాఠి అలాగే డీఐజీ గోపీనాథ్ జెట్టి ఇద్దరు కూడా తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు కూడా దాదాపు 45 నిమిషాల పాటు ఈవోతో సమావేశమయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇరువురు అధికారులు కూడా ఆరా తీశారు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24 కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్ లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది, స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీద ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్ లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం.